ఇది 5.5 years అయిందండి. ఇది అసలు ల్యాండ్ తీసుకొని 5.5 years అయింది. ఫస్ట్ 18 acres తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు టోటల్ 60 acres అయింది. టోటల్ 60 acres ఫార్మింగ్ ఉంటుంది. మొత్తం యూజ్ చేస్తున్నాం. అంటే ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని అనుకున్నారు? పెద్ద ప్రాఫిటబుల్ గా ఉండే బిజినెస్ కాదు కదా. అంటే ప్రాఫిట్ పరంగా ఆలోచిస్తే, అంటే సపోజ్ ఇప్పుడు నేను చేసాను అనుకో, నాకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇంకా ఏ రైతుకైనా ప్రాఫిట్ వస్తుందండి. సో ఇది కేవలం ఏంటంటే ప్యాషన్ తోటి. సో మనం బయట తినే ఇప్పుడు ఆర్గానిక్ షాప్స్ అని చాలా పెడుతున్నారు. దాంట్లో ఆర్గానిక్ అనేది షాప్ పేరులో ఉంది, కానీ దేంట్లోనే కూడా ఆర్గానిక్ అనేది లేదండి. ఇది నాకు తెలిసి 1% కూడా ఉందని నేను నమ్మను. ఎందుకంటే ఈ రోజు మేము వెజిటబుల్స్ ఇవన్నీ చేస్తున్నాం. సో వెజిటబుల్స్ చేస్తే ఎలా ఉందంటే, మనం చూసే 100 రూపీస్ పెడితే 10 రూపీస్ కూడా రాదండి దీంట్లో. కేవలం ఏంటంటే మనం తినాల్సిన ఫుడ్ బాగుండాలి అని మాత్రమే మేము చేస్తున్నాం. సో మాకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ మా దగ్గర జాబ్ చేసే వాళ్ళం. నెక్స్ట్ నేను యాక్చువల్గా కాంట్రాక్ట్ బిల్డర్స్ అండి. సో మా దగ్గర జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ పెడతాం. సో వాటిల్లో అయిపోతుంది. మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే ఎంత మంచి ఆరోగ్యం, డబ్బులు ఎంత వస్తాయన్నా కూడా, ఎస్పెషల్లీ వాళ్ళ ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే చాలా మంచి ఫుడ్ తింటారు. వాళ్ళ ఫ్రూట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఓకే ఓకే. మీకు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ ఎక్కడ నడుస్తుందండి? కోకాపేట, నెక్స్ట్ ఈ ఏరియాలో కూడా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విల్లాస్, ఈ ఏరియాలో ఫ్లాట్స్ వచ్చేసి ఇప్పుడు మణికొండ దగ్గర కార్నర్ స్టోన్ అని 1000 ఫ్లాట్స్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. అక్కడే ఇంకొక 4 acres ప్రాజెక్ట్ ఉంది. అది ఒక 8 months లో కంప్లీట్. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా వేరే ఏరియాలో ఎక్కడ ఉన్నాయండి రైట్ నౌ సేల్? ప్రజెంట్ అయితే ఇప్పుడు నడుస్తూ ఉండేది ఇక్కడ శ్రీశైలం హైవేలో విల్లాస్, ఇక్కడ అవకాడో ఉంటుంది. తప్పకుండా సార్, ఈసారి ఫ్లవరింగ్ వస్తుంది, మరి ఎంతవరకు వస్తుందో తెలియదు మనకి. ఇవన్నీ ఆకుకూరలు అండి? ఇవన్నీ ఆకుకూరలు. ఇప్పుడేమో షేడ్ నెట్ వేపి, దీనివల్ల ఏంటంటే మనకు పెస్ట్ తక్కువ వస్తుంది, క్వాలిటీ పెరుగుతుంది. పాలకూర సార్ అది? పాలకూర. కానీ మందులు ఏమి వాడకపోయినా అసలు లేదండి, అసలు ఏమి వాడము అనమాట. ఈవెన్ ఆర్గానిక్ కూడా వాడము, అంత నేచురల్ ఫార్మింగ్. అంటే వాటిల్లో కూడా ఏదో ఒక కింద అంటున్నారు, అందుకని వాడట్లేదు, రిస్క్ తీసుకోవాలి. ఇది ఫుడ్ ఫారెస్ట్ అని కాన్సెప్ట్ అండి, మీరు వినింటారు విజయరామ్ దగ్గర. సో ఆ కాన్సెప్ట్ అనమాట ఇది. సో అన్ని మిక్స్డ్ ఉంటాయి. ఇది బాగానే ఉందండి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5 months అయింది ఇది మనం స్టార్ట్ చేసి. ఇది ఒక 5 acres లో స్టార్ట్ చేస్తాము. బాగానే ఉంది, అన్ని కాంబినేషన్ ఉంటాయి. ఒకే పంట కాకుండా చిన్న చిన్నవి కూడా మీరు ఇందులో వేసుకొని చెప్తూ ఉంటారు. అంటే 200-300 ఫ్యామిలీస్ చేయగలుగుతాం ఎంత ఉన్నా కూడా. మళ్ళీ ఎక్కువ ఏంటంటే కమర్షియల్ అంటే బయట నుంచి తెస్తే మళ్ళీ దీని వాల్యూ ఉండదు. ఇది కౌ ఫార్మ్, ఇది డ్రాగన్. డ్రాగన్ డేట్స్ డేట్ ఫార్మ్. డేట్స్ కూడా వస్తుంది కాదు ఈ వెదర్ లో మనకి ఇక్కడ పండవు అని అంటారు కదా. బాగా వస్తాయి. అవునా? చాలా బాగుంటాయి, ఫ్రెష్ డేట్స్ బాగుంటాయి. డేట్స్ లో రకాలు మన దగ్గర ఏ రకం అండి? దీని పేరు బర్హి. అంటే చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటాయి. ఇవి ఫ్రెష్ గా ఉంటాయి, మనం చెట్లోనే తింటాం. కొంచెం ఎల్లో కలర్ వస్తాయి, తింటాము. ఓకే ఓకే. దీని సీజన్ ఎప్పుడు సార్? దీని సీజన్ ఆల్మోస్ట్ ఒక 3 months లో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దాంట్లో నుంచి నెయ్యి కొంచెం తీస్తున్నాము. సో వీటిల్లో ఫిష్ ఉంటుంది. ఇది వచ్చేసి జీవామృతం అని ఒక సిస్టమ్ అండి. అవునవునవును, చెప్పారు విజయరామ్ గారు లాస్ట్ టైం. సో ఫిషెస్ కూడా ఇక్కడే ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ మీ ఎరువు ఇక్కడే మీరు తయారు చేసుకుంటారు. ఇది ఆవు గడ్డి అండి, ఆవుల గడ్డి. ఆవుల కోసమా? ఓకే ఓకే. సూపర్ నేపియర్. సరే, వాటికి రాసానికి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అవి కూడా ఆర్గానిక్ తింటాయి. సో మనకు మిల్క్ కూడా ఉంటాం. సార్ ఒక టైంలో తిరుగుతారు, మాతోటి తిరగలేదు సార్. ఎన్నో రోజులు సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే తిరుగుదాం అనుకున్నాను. నిజం నిజం. అది బై ది వే, అసలు ఆయన్ని ఇమ్మనడానికి బతిమలాడాల్సి వచ్చింది. వరప్రసాద్ రెడ్డి గారు కూడా నువ్వు ఎందుకు మాట్లాడని చెప్పారు. సార్ ఫస్ట్ నాతో మాట్లాడిచ్చారు.
కానీ చాలా ఇంత మంచి జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే నిజంగా యూఆర్ సో బ్లెస్డ్ అండి. ఒప్పుకుంటారా మీరు? మాకు ఇక్కడ వస్తే అసలు ఇష్టం సార్. చూద్దాం సార్, మాతో కలిసి చూస్తాం, మాకు ఇష్టం కదా. మాయాబజారా అని నన్ను పిలుస్తున్నారు అయితే? ఇప్పుడు ఉండిపో చూపిస్తాం. ఎక్కడ మీరు వెళ్ళిపోతున్నారు కదా, రేపు పట్టు వెళ్ళాలి కదా మనం. సోమవారం రెడ్డి చూపిస్తాం తప్పకుండా. ఇదేమో ముందు స్క్రీన్ పెట్టుకున్నాము, మళ్ళీ ఓపెన్గా కూర్చుంటే బాగోదని ఈ గజీబో ప్లాన్ చేసుకున్నాం. ఓహో, ఓ గజీబా అంటే ఇదా మీరు ఇందాక అన్నారు? ఓకే, ఓహో, ఓకే ఓకే, సో నైస్ రియలీ. ఇదా జీవితం అంటే. అది కదా, ఏంటి చాలా మంది డబ్బులు ఉంటాయి, టేస్ట్ ఉండదు. ఎందుకు మీరు మాత్రం ఏం తక్కువ అండి? నాకేమో టేస్ట్. అయ్యో భలే, ఇది చూడండి. చాలా సంతోషం, మీ పుణ్యమాని. నా పుణ్యం. అవును, మీ ఇంటర్వ్యూ గురించి రావడం వల్లే కదా వారి పరిచయం. సో ఇంత మంచి ప్లేస్ని చూడగలిగాను. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో